తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పై ఉన్నత స్థాయి కమిటీ వేసింది. సర్కారు కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు చేసింది. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పై ఉన్నత స్థాయి కమిటీ వేసింది. సర్కార్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల విజ్ఞప్తితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ మనకు అందిస్తారు. మహేష్, ఈ కమిటీ ఏం చేయబోతోంది? అక్షయ, తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ సంబంధించి రిఫార్మ్స్ తీసుకురావడం కోసం ఒక కమిటీని వేయడం జరిగింది. రీసెంట్ గా ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యతో జరిగినటువంటి సమావేశంలో డిప్యూటీ సీఎంతో ఈ ఉన్నత విద్యా సంస్థల ప్రతినిధులు చర్చించారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఒక ట్రస్ట్ బ్యాంక్ ని ఏర్పాటు చేయాలి, దాని ద్వారానే ఫీజు రీయింబర్స్మెంట్ ని చెల్లించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ అధికారులతో పాటు ఈ సమాఖ్య సంబంధించినటువంటి ప్రతినిధులు, అదేవిధంగా కంచా ఐలయ్య, కోదండరాములతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ 3 నెలల్లో రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ప్రధానంగా ఈ కమిటీ 3 అంశాలపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీటిపైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటి, ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయడం ఏ విధంగా ఉంటుందని దానిపైన అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ ని పాలసీని ఏకీకరణ చేయడము, నిర్మాణాత్మకంగా, పారదర్శకంగా సుస్థిరమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు, ఇన్పుట్స్ ఇవ్వాలి, దీనిపైన కూడా ఈ కమిటీ దృష్టి పెట్టింది. అదేవిధంగా ఉన్నత విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు పటిష్టం చేయడానికి ఏవైతే సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటుందో ఆ సలహాలు, సూచనలు కూడా ఈ కమిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీ 3 నెలల్లో తమ యొక్క రిపోర్ట్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఈ ఫీజు రీయింబర్స్ పథకం ఏదైతే ఉందో, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లో అక్రమాలు జరుగుతున్నాయి, అనర్హులకి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అందుతుందనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా భావిస్తుంది. ఇందులో ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు కూడా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటి హేతుబద్ధీకరణ కొరకి ఒక కమిటీని ఏర్పాటు చేయాలి, తాము కూడా అందులో ప్రతినిధులు ఉండే విధంగా చూడాలని చెప్పేసి డిప్యూటీ సీఎంతో జరిగినటువంటి చర్చల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కమిటీని వేశారు. ఈ కమిటీ 3 నెలల్లో నివేదిక ఇస్తుంది. అయితే మరొక వైపు ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలు బంద్ లో పాల్గొంటున్నాయి, బంద్ కొనసాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ లో ఏదైతే ప్రభుత్వం తాము ఒప్పుకున్న మేరకు నిధులు విడుదల చేయాలని చెప్పేసి అవి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం జరిగింది.